హామీ ఇచ్చి సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ అవగాహన రాహిత్యం వలన రైతులు రోడ్డు మీద పడ్డారని, ఒక్కో రైతు 25 నుంచి 30 వేల పెట్టుబడి పెట్టి ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రైతు బంధు రాలేదని ప్రశ్నించిన రైతును మంత్రి చెప్పుతో కొడతాననడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదని, జరిగిన పంట నష్టంపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల కోరిక మేరకు ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించారు. అన్నదాతల కష్టాలను తెలుసుకొని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2కి నీళ్ళు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. తర్జనలు చేసుకొని నెల రోజులు వెనక ముందు ఆలోచన చేసుకున్న తర్వాతనే ప్రకటించారు. మీరు ఇస్తామని ప్రకటించారు కాబట్టి ఆ విశ్వాసంతోనే నేను పెట్టినానే మాట రైతు చెప్పినాడు. ఇప్పుడు రైతు బంధు రాలేదు అంటే చెప్పుతో కొడతానంటాడు ఒకడు. ప్రభుత్వం ఇంత దారుణంగా మాట చెప్పి మోసం చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలే. కానీ ప్రభుత్వమే అన్ని అంచనాలు వేసుకొని, అన్ని ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల్ని లెక్కలు వేసుకొని ఎంత మేరకు పెట్టాలి పొలాలు, ఎంత మేరకు ఇవ్వగలుగుతామనే విషయాన్ని చెప్పడం అనేది బాధ్యత. గత 10 ఏళ్లలో మేము కూడా ఇటువంటి పరిస్థితులు 2 సార్లు ఎదుర్కొన్నాం. కానీ రైతులకు స్పష్టంగా చెప్పినాం, ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతాం, మీరు ఏం చేయాలి అనే విషయాలను కూడా స్పష్టంగా రైతులకు అవగాహన చేయించినాం. ఎక్కడ కూడా ఒక ఎకరం కాదు కదా, ఒక మడి కూడా ఎండిపోకుండా పారించినాం. కానీ ఇవాళ లక్షలాది ఎకరాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్ల, అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల, లేదా కక్ష సాధింపు ధోరణితో ఈ ప్రభుత్వం రైతాంగం బ్రతుకులు నాశనం చేస్తూ ఉంది. నిన్నటి దాకా జాలువారిన పొలాలు ఇవాళ మన కళ్ళ ముందే నెర్రలు వస్తున్నాయి. నేను గత 5 రోజులుగా ఎండిన పొలాల్లోనే తిరుగుతున్న రైతుల ఆహ్వానం మేరకు ముందు మీకే విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీగా మీ పట్లనే నమ్మకంతో మీకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యులకు, మంత్రులకు కలిసి రైతులందరూ కూడా చెప్పుకున్నారు, సార్ మేము ఇబ్బందులు పడుతున్నాం, ఏదైనా సాయం చేయండి, మమ్మల్ని బయట పడేయించండి అని. మీరు పట్టించుకోలే, మీకు సోయి లేదు. ప్రతిపక్షంగా మమ్మల్ని అడుగుతున్నారు, అయ్యా వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, కనీసం మీరైనా ప్రతిపక్ష పాత్ర మీది, మా తరఫున మాట్లాడండి, మా తరఫున కొట్లాడండి అని చెప్పి రైతులు మాకు విజ్ఞప్తి చేస్తున్న మేరకే మేము ఇవాళ వచ్చి ఎండిపోయిన పొలాలు చూస్తూ ఉన్నా. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సమీక్ష చేయలేదు. వెంటనే సమీక్ష చేయాలి, అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలి, నష్టపోయిన రైతాంగం గురించి ఆలోచన చెయ్యాలి, వాళ్ళకి ఎట్లా ఊరటనిస్తారో, ఎట్లా ధైర్యాన్ని ఇస్తారో. నేను మీలాగా లక్షలు ఇవ్వండి అని నేనేం డిమాండ్ చేయడం లేదు, నోటికి ఏది వస్తుంది మాట్లాడడం లేదు. నేను ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ బాధ్యతాయుతంగానే మాట్లాడుతున్నా. ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏంది? ఎండిపోతున్న పొలాల పట్ల, అవి చూసి కన్నీళ్ళు వస్తున్న రైతుల పట్ల మీ ఆలోచన ఏంది చెప్పండి. అందరం కలిసి ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతాంగానికి. మళ్ళీ వ్యవసాయం మీద విశ్వాసం సడలనీయకండి.